Oral Health, reboot your body. Omega 3 oil. Strong heart, sharp mind, healthier you. మీ జీవితంలో అనుకోని ప్రయాణం ఇది అనేదంటే అని అడిగితే ఏం చెప్తారు సార్? నా జీవితంలో అనుకోని ప్రయాణం అంటే ఏది? అనుకోని ప్రయాణం అంటే ఏది? జనరల్గా ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఆ ఊరు వెళ్ళాలనో అట్లా అయితే అన్నీ నాకు చాలా వరకు అనుకోని ప్రయాణాలే. అవునా? అనేకమైన అనుకోని ప్రయాణాలు. నాకు క్యారెక్టర్లు రావటం అవి కూడా అనుకోకుండానే రేపనగా వస్తాయండి. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్, అన్నీ అనుకోని ప్రయాణాలే. నిజం కూడా అంతే కదా, మనం అనుకున్నది జరగదు, అనుకుందే జరుగుతుంది ప్రతి వాళ్ళ జీవితంలో. మేడం ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్. కొంచెం హెల్త్ బాగోదు, అందుకే తెలుగులో పని చేసుకుందాం ఇక్కడ అంటే లాస్ట్ మంత్తో అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ అయినవండి. ఇక్కడ చేద్దాం అనుకున్నాం, సరిగా ఎవరు చూడలేదు కాబట్టి మళ్ళీ ఆఫర్స్ వచ్చినాయి అక్కడి నుంచి. మొన్న వెళ్ళి పెద్ద కంపెనీలు చేసి వచ్చాను, పూజ అవి చేసి 2 రోజులు షూటింగ్లు చేసి మళ్ళీ వచ్చాను. సో ఇంకా పెద్ద కంపెనీలు ఇంకా ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా వస్తే ఇక్కడ ఎక్కువగా చేస్తానండి. ఇంట్లో ఉంటాం కాబట్టి, ఇక్కడ ఉండేది మేము మెహదీపట్నంలో. ఇక్కడ రాకపోతే కొంతవరకు ఎక్కువ 24 రోజులు నేను పని చేయకుండా ఏదో 10 రోజులు పనిచేసి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా నేను మా వైఫ్ ఉండే విధంగా సంతృప్తి, మాకు సంతృప్తితో ఉంటాం మేము. మాకు ఇది చాలు అనుకుని అంతవరకు పని చేసుకుని చేద్దామని అనుకుంటున్నాను. కానీ మీ తాతగారి దగ్గర నుంచి కూడా, మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు ఇలా 3 తరాల నుంచి దానాలు ఇచ్చుకుంటూ మా తాతగారు ఇవ్వలేదండి. ఇచ్చేవారు, బట్ మా తాతగారు బాగా సంపాదించారు. చిన్నగా ఉండేది, ఆయన్ని అందరూ పిసినారి అనుకునేవారు. కానీ ఈ ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు గుడౌన్స్ అని ఉంటాయి కదా, అంటే ఇలా ఉండి తాటి ఆకులతో పుర్రెలని అంటాం పల్లెటూరు, అట్లా బియ్యం అంతా వేసేవారండి. సో వాటిలో ఉట్టప్పుడు పిల్లికి భిక్షం పెట్టేవారు కాదు. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరిని పిలిచి కొంచాలతో ఇచ్చేసారు. అలాగే మా విలేజ్లో రామాలయం కట్టించారు, ఈయనే కట్టించారు. ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళో అన్ని డబ్బు పోగు చేసి కడదాం అనుకుని ఈయన పొలం వెళుతుంటే ఎవరితో మాట్లాడేవారు కాదు, లోన్లీగా ఉండేవారు. సో పొలం వెళుతుంటే మీరు, ఆయన పేరు నరసింహరాజు గారు, మా నాన్నగారి పేరు సీతారామరాజు. నరసింహరాజు గారు ఇలా ఇలా దేవాలయం కడదాం అనుకుంటున్నాం, నువ్వు ఏదైనా వేస్తే కొంచెం, అప్పుడు మా నాన్నగారు పుట్టలేదు, నీకు మంచిగా జరుగుతుంది, మంచి పిల్లలు పుడతారు అది అంటే, నాకు ఖాళీ లేదు, అక్కడ నిలబడి కట్టించే నాథుడు ఉంటే పక్క ఊళ్ళకి అది ఎందుకు, మొత్తం ఎంత అవుతుందో నేనే ఇచ్చేస్తాను, కట్టించే నాథుడు కావాలి అని చెప్తే అప్పుడు మొత్తం అంతా వారే ఇస్తే ప్రతి శ్రీరామనవమి మేము సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా నాన్నగారు మా అమ్మగారు కూర్చునేవారు, ఆ తర్వాత నేను నా వైఫ్ కూర్చునేవాళ్ళం. శ్రీరామనవమి అంతా మేమే మా విలేజ్ చేసి, తర్వాత పెద్ద మనసుతో దేవాలయం కట్టించింది మేమైనా అందరూ చేసుకోవచ్చు అని అన్ని కులాల వారికి ఎవరు చేస్తానంటే ఒక్కొక్క సంవత్సరం ఇవ్వటం, మేము ఊరికి వెళ్ళి పక్కన కూర్చుని చేయటం జరిగింది. సో ఆయన కూడా ఒక విధంగా పిల్లికి భిక్షం పెట్టకపోయినా ఆయన కూడా దానకరుణుడే. అదే అంటున్నాను నేను, మీరు చాలా చోట్ల తరిగిపోలేదండి వాటి వల్ల. మా నాన్నగారు వల్ల మరీ టూ మచ్ దానాలు చేశారు, నేను అపాత్ర దానాలు చేసి నేను అయిపోయాను. మా నాన్నగారు మంచి దానాలే చేశారు, సో వారు చేసిన దానాలే మమ్మల్ని కాపాడుతాయి. సో ఎంత ఆస్తి ఉన్నా మేము సినిమా ఫీల్డ్కి రాకపోతే ఊర్లో మాత్రమే తెలిసేది పెద్దవాళ్ళు లేకపోతే గొప్పవాళ్ళు. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి రావటం వల్ల ఇంత అనుకోకుండా మనం సర్వైవ్ అయ్యి ఇన్ని ఫిలిమ్స్ చేయటం వల్ల పేరు ప్రతిష్టలు అందరికీ తెలుసు కదా, స్టేట్లో అందరికీ తెలుసు కదా, ఇతర స్టేట్లో కూడా తెలుసు. అదే అంటున్నాను, ఇప్పుడు అంత దానాలు చేశారు నాన్నగారు, అది కొంత తరిగింది. మీ అప్పుడు అపాత్రదానం తెలిసి చేశారా? అపాత్రదానం అని తెలిసిన తర్వాత మీకు అర్థమైంది? అపాత్రదానం అంటే 1, 2, 3సారి తెలిసినప్పుడు జరుగుతుంది. ఓ వ్యక్తి చేస్తాంటే మొదటిసారి నిజం అనుకుంటాం, రెండోసారి ఏమో నిజమేమో పాపం అలా జరిగిందేమో, థర్డ్ టైము పర్వాలేదు చేద్దాం, తెలిసిన ఆయనే కదా, అబద్ధం ఆడుతున్నాడు అయినా చేద్దాం బాబు, నిజమే కదా, బాధలో ఉన్నాడు, ఇంకా 3 సార్లు తర్వాత ఇంక మన వల్ల కాదు, అయిపోయాం మనం, ఈ లోపల మనమే అయిపోతాం. కానీ ఈ రోజుకి బాధ లేదా సార్ మీకు? బాధ లేదా?
ఎందుకు బాధ అండి? మనకి ఎంత ఉన్నా ఇదే తిండి తింటాం ఏమండి, ఇదే తిరుగుతాము. ఇప్పుడు కారులోనే వాటిలోనే తిరగాలన్నా కష్టమే, అసలు మనకు నడపలేము. ఈ ట్రాఫిక్లో వాటిల్లో ఒక ఆటోలో పోవడమే చాలా మంచిది. కొంతమంది దిగి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ముందే వెళ్ళిపోతారు మన కారులో ఉన్న వాళ్ళకంటే. అట్లా దేనికైనా సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ అండి. సాటిస్ఫాక్షను తర్వాత బాధ అని, కష్టాన్ని సుఖం అనుకోవాలి. కష్టాన్ని కూడా సుఖం అనుకుంటే మనకు అసలు కష్టం అనేది తెలియదు. ముందు తెలిసిన విషయం ఏదైనా కష్టం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనుకోవాలి. అప్పుడు ఇంకా అవ్వకపోయినా మనం బాధపడక్కల, ముందే అనుకున్నది కాబట్టి. సార్ నేను మీకు తెలిసిన వాళ్ళలోనండి లేదా నెట్లో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఏంటంటే వెరీ లాంగ్ బ్యాక్ మీరు బిజినెస్ ఒకటి ప్లాన్ చేసి ఐఎస్ సదన్లో ఒక పబ్ ఒకటి ఏదో పెట్టారు, అప్పుడు లాస్ అయ్యారని చెప్పని విన్నాను. ఏంటండి? ఐఎస్ సదన్లో, హైదరాబాద్లో ఐఎస్ సదన్ అని ఒకటి ఉంది ఏరియా, అక్కడ ఒక పబ్ ఒకటి పెట్టి లాస్ అయ్యారు అని చెప్పని విన్నాను. ఐఎస్ సదన్? ఐఎస్ సదన్ అంటే పబ్ కాదండి, అది ఆ ఏరియాలో ఒక పబ్ పెట్టారు మీరు? కాదండి, అది కల్చరల్ అసోసియేషన్. ఓకే, పెట్టి క్లబ్ అంటాం, కల్చరల్ అసోసియేషన్. లాస్ ఏమున్నది వాటిల్లో, అది అబ్జెక్ట్ చేశారండి. లాస్ అనేది ఏమీ జరగలేదు. రైట్ రైట్. అంటే ఎందుకు అప్పుడు మీరు పెట్టాలనిపించింది యాక్చువల్లీ అప్పుడు మీకు? అంటే కల్చరల్ అసోసియేషన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, మెంబర్షిప్ క్లబ్లోని ఇప్పుడు ఉంటాయి కదా కల్చరల్ అసోసియేషన్స్, దాంట్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. తర్వాత ఈ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఈ తంబోలాలు అవి ఇవి అన్నీ ఫ్యామిలీస్ వచ్చి ఆడుకున్నారు. సర్వీసెస్ ఇవ్వచ్చు, అందరు పెద్దవాళ్ళు కలుసుకుంటారు. సో పెద్దవాళ్ళకి అందరికీ అప్పుడు ఫిలిం నగర్లో ఉంది కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. అక్కడ ఆ ఏరియాలో కొంచెము లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదంటండి, పాత బస్తీకి దగ్గరలో ఉండటం. అందుకని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదు, ఇక్కడ వద్దని చెప్పి అబ్జెక్ట్ చేస్తే అది తీసేసాం. దానివల్ల నష్టం ఏమీ లేదండి. రైట్ రైట్. ఇప్పటికైతే బైక్ డ్రైవ్ చేస్తున్నారా మరి? బైక్ చేస్తానండి, కారు చేస్తాను, బైక్ చేస్తాను. ఇక్కడ చెన్నైలోనే, హైదరాబాద్లో కూడా చేస్తాను. చెన్నైలో ఇప్పుడు లేదు, హైదరాబాద్లోనే ఎక్కడికన్నా అంటే షూటింగ్ ఉంటే కారులో వెళ్తాను, షూటింగ్ లేకపోతే బైక్లో వెళ్తాం. షూటింగ్ లేనప్పుడు కారులో వెళ్ళామనుకోండి, ఇప్పుడు 7-8 సంవత్సరాలు నేను కారులో తిరిగితే ఆ డబ్బు ఎవరు ఇస్తారు నాకు? ఒకరిని అడుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఒకరి సహాయం, బాబు నాకు ఏదన్నా హెల్ప్ చేయండి. ఎందుకు? నాకున్నది ఏదో హాయిగా నేను పెడితే ఒకరిని అడగవలసిన అవసరమే ఉండదు కదండి. సింపుల్ లైఫ్ మంచిది. ఇప్పుడు ఏసీలో వెళ్ళామనుకోండి, కంజెస్టెడ్గా ఉండి మూసేసి ఉంటాయి కాబట్టి ఏసీ పడకపోవచ్చు, ఇస్నోఫీలియా అయ్యి ఉంటే. ప్లస్ ఈ కరోనా టైం అనుకోండి, అందరూ మనం ఇవి పెట్టుకునే అవి కూడా ఏసీలో ఎలా వెళ్ళగలం? సో వీటన్నిటికీ ప్రకృతి గాలి చక్కగా ఉంటుంది. సో అంత సింపుల్ లైఫ్ అమ్మ. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. నాకు వేషాలు ఇవ్వండి అని కానీ, ఆర్థిక సహాయం చేయండి అని కానీ, మా పిల్లలంటే బాగున్నారని కాదు, ఎవరిని అడగవలసిన అవసరం ఉండదంటే మనం సింపుల్గా ఉండాలి. ఎప్పుడు మీతో పాటు వర్క్ చేసిన యాక్టర్స్ ఇప్పుడు పలకరించే వాళ్ళు ఎవరున్నారండి మీతో పాటు? ఎవరు కనిపించినా పలకరిస్తారు. అంటే ఫ్రెండ్లీగా ఉన్నది? ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు ఇండస్ట్రీలో, ఎవరు లేరు. సో కనిపించినప్పుడు పలకరిస్తారు. నేను ఏంటంటే ఫ్రెండ్లీగా మీరు కలవడం, మీరు ఏదైనా షేర్ చేసుకోవడం లాంటి? లేదండి. సార్ పునాదిరాళ్ళు మీరు చిరంజీవి గారితో కలిసి చేశారు. అప్పట్లో ఆయన అంటే ఇప్పుడంటే మెగాస్టార్ అనుకోండి, అప్పుడు చిరంజీవి గారు ఎలా ఉన్నారు? అప్పుడు కూడా మంచి ఆర్టిస్టు, మెగాస్టార్ అని అనలేదు కానీ ఆయన డాన్సెస్ అవి ఏదన్నా పాట పెట్టారు అంటే గ్రామ్ఫోన్ రికార్డ్స్లో ఆ షూటింగ్ అప్పుడు భయంకరంగా లేచి బ్రహ్మాండంగా ఆడేవారు. తర్వాత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, స్నేహానికి మంచి విలువిస్తారు, మంచి స్నేహితులు. మీరు వెంకటేష్ గారితో కూడా కలిసి వర్క్ చేసినట్టున్నారు? వెంకటేష్ గారితో వారి సినిమాలో చేశానండి. చేశారు కదా? గణేష్ అనుకుంటా. గణేష్ ఒక, అవునండి, డాక్టర్ వేషం వేశాను. కరెక్ట్. అంటే తర్వాత అంటే మీరు అడగకపోవడం వల్ల ఇక్కడ మీరు అకంటూ ఒకళ్ళు ఉన్నారు అని మర్చిపోవడం వల్ల మీకు అవకాశాలు రాలేదంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం?
అలాగే అనుకోవాలండి. ఇక్కడ లేకపోవటం వల్ల ఒకటండి. తర్వాత అదే గుర్తుకు రాకపోవటమే మెయిన్. గుర్తుకొస్తే వాళ్ళకి నెసెసిటీ ఉంటుంది కదా, ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఎందుకు తెచ్చుకుంటారు? ఇప్పుడు చాలామంది అప్పుడు మీరు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడు చూసిన ఇండస్ట్రీకి అసలు సంబంధం లేదు అని చెప్తుంటారు. సో అప్పటి రోజుల్లో ఇండస్ట్రీ కానీ మీ మధ్య యాక్టర్స్ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు కానీ ఎలా ఉండేవి సార్? లేదండి, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అందరూ స్నేహంగా బాగానే ఉంటారు. అప్పుడు అందరూ స్నేహంగా ఉండేవారు. స్నేహంగా ఉండకపోవడం నాలంటాడు ఒకళ్ళు ఇద్దరు ఉండేవారేమో కానీ అందరూ స్నేహంగా ఉండేవారు. మేము షూటింగ్లో చూసేవాళ్ళం కదా. జగ్గయ్య గారు, అంజలీదేవి గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎంతో వచ్చిన దగ్గర నుంచి రామలింగ గారు, సత్యనారాయణ గారు, అలాగే హీరోస్ కృష్ణరాజు గారు, శోభంబాబు గారు. కృష్ణ గారు కొంచెం దూరంగా ఉండేవారు. అంటే గర్వం కాదు, అదొక రకం మెంటాలిటీ కాబట్టి. సో అదేవిధంగా నేను మరీ దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే మాకు జరిగేదండి అట్లా సినిమా తర్వాత సినిమా స్లోగా వస్తూనే ఉండేవి. ఇదే కలకాలం ఉంటుంది అనుకున్నాం. మధ్యలో ఈ విధంగా అవుతుందని అనుకోలేదు. మీకు కవి కాదు కానీ కవితలు రాస్తారు, సింగర్ కాదు కానీ పాట పాడతారు, అయ్యో స్పోర్ట్స్ మెన్ కాదు కానీ 50 బస్కెళ్ళు తీసేస్తారు. ఏమిటి అసలు మీరు? అవును, అంటే మరి డాన్సర్ కాదు డాన్సులు చేసేవాళ్ళం, ఫైటర్ కాదు ఫైట్లు చేసేవాళ్ళం. ఏమండి డైలాగ్స్ చెప్పలేము, పక్కన అందిస్తారు కాబట్టి చెప్పేస్తాం. అన్నీ కూడా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. కానీ మీ జీవితంలో మీరు నేర్చుకున్న ఒక లెసన్ అంటే ఏం చెప్తారు సార్? లెసన్ అంటే మనకి గర్వం ఉండకూడదు, బిహేవియర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. టాలెంట్ సెకండరీ. బిహేవియర్ బాగున్నట్టయితే మనోడు అని ఆ టాలెంట్ని కూడా బయటికి తీస్తారు, లేకపోతే నేర్పిస్తారు. నేర్చుకునేదే కదా. ఎలా మాట కెమెరా అన్ని రిస్ట్రిక్షన్స్ కదా. న్యాచురల్గా మనము ఆ క్యారెక్టర్ నేనే ఆ క్యారెక్టర్ అయితే ఎలా అంటామో అనేది ఎంతవరకు చెప్పాలి కెమెరా ముందు అనేది నేర్పిస్తారు మనకి టెక్నీషియన్స్. సో అందుకని ఫస్ట్ బిహేవియరు, పంచువాలిటీ మెయింటైన్ చేయాలంటే బిహేవియర్ మంచిగా ఉండాలి. సో డే బై డే అంతా మనకే తెలుసు అనుకోకుండా నటన మీద ఇంకా తెలుసుకుంటూ ఉంటే బాగుంది. నాకు ఈ మధ్యనే నటన బాగా వస్తుంది. ఎవరు మీకా? అవును. ఇదేంటి? లేదండి, పాత సినిమాలన్నీ చూసిన తర్వాత చూస్తుంటే ఇప్పుడు డైలాగ్ ఇలా చెప్తున్నాను ఏంటి, బాగాలేదే, ఎంత బాగా చెప్పాలి, వాయిస్ ఏంటి ఇలా ఉంది అని ప్రతి సినిమా అనుకున్నా. ఏది సాటిస్ఫై అవ్వలేదు ఇప్పుడు, ఎందుకంటే ఛానల్స్లో వస్తాయి కాబట్టి. ఇప్పుడు సీరియల్ చూస్తుంటే చాలా బాగా చెప్తున్నాను. అంటే చాలా బాగా, అంటే ఎక్స్ట్రాడినరీ అని కాదు, చాలా చక్కగా రియలిస్టిక్గా చాలా బాగా చెప్తున్నాం. వాయిస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ. ఇప్పుడు మంచి అవకాశాలు లేవు. మంచి అవకాశాలు వస్తే మంచిగా చేస్తాం. ఈ సందర్భంగా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ డైరెక్టర్స్కి, ఏ ప్రొడ్యూసర్? తెలుగు ఇండస్ట్రీలో నేనేం చెప్పగలను వారికి? అలా కాదు సార్, నేను ఒక ఉన్నాను, ఇక్కడ ఉంటున్నాను, అవైలబుల్గా ఉన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అడగడానికి మీకు ఏమన్నా అభ్యంతరం? ఏమి లేదు, ఉన్నానని చెప్తే తప్పు లేదు, కానీ అడగడం ఇష్టం లేదు. ఇష్టం లేదు కాదండి, అంటే మనం పనికొస్తామో రామో రైట్ ఆ క్యారెక్టర్లకి ఉంటే తప్పకుండా ఇవన్నీ చూస్తే వారే పిలుస్తారు. పిలవకూడదు, ఎందుకో ఎక్కడి నుంచో తెచ్చుకుని లక్షలు ఖర్చు పెట్టుకోవాలని వారు మాత్రం ఎందుకు అనుకుంటారండి? గుర్తుకు రాకపోవటం. మనం బాగానే ఉన్నామంటే తప్పకుండా పిలుస్తారు. ఇబ్బంది పెట్టకూడదు, ఉన్నామని తెలియజేస్తే చాలండి. మీ సినిమాలు చూసారా సార్ ఈ మధ్యకాలంలో? ఏమన్నా తెలుగు సినిమా? అన్నీ చూస్తాను, చాలా వరకు చూస్తాను. అంటే ఓటీటీలో కూడా చూస్తాను. ఓహో, ఓకే. మీకు నచ్చిన మూవీ ఏది సార్ ఈ మధ్యకాలంలో? అన్ని మూవీలు నాకు నచ్చుతాయి. ఎందుకంటే నేను కూడా కామన్ ఆడియన్ కాబట్టి నాకు మాస్ పిక్చర్స్, ఫైట్స్, డ్యాన్సెస్ అవి అన్నీ కూడా, అంటే అవి కాదని తెలుసు మనం చేయలేం కాబట్టి, అంటే ఇలా అంటే 10 మంది పడిపోవటం, లేకపోతే గాల్లో ఎగిరిపోయి పడిపోవటం, ఇవన్నీ కాదు, రియల్గా జరగవు. సో మామూలు మనిషి అది చేయలేడు కాబట్టి అలా చేస్తున్నాడు కాబట్టి అది మనం చూస్తున్నారు. మామూలు మనుషులు అది చూస్తున్నారు, మనం కూడా అంతే. నిజంగా సార్, మళ్ళీ మీరన్నట్టుగా ఈ థర్డ్ ఇన్నింగ్స్లో ఈ అనుకోని ప్రయాణంతో మీ సినిమా మొదలయ్యి మీకు మరిన్ని అవకాశాలు వచ్చి
యువర్ సచ్ ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత స్వచ్ఛమైన మనుషులు చాలా తక్కువ చూస్తాను జనరల్గా. వెరీ జెన్యున్ పర్సన్ సార్ నిజంగా. ఎందుకంటే ఈ సినిమాకి నేను సూట్ అవుతానో లేదో అని కూడా ఈ రోజుల్లో సూట్ అవ్వకపోతే ఇది ఎక్కడ మిస్ అయిపోతుందో నేను ఈ మాట అంటే అని, నాకు సూట్ అవ్వకపోయినా నేను చేస్తానంటే నేను చేయగలనే సందర్భాలే ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ మీరేంటంటే చాలా జెన్యున్గా మీరు ఇన్ని షోస్ కూడా నేను చూశాను మీవన్నీ ప్రిపరేషన్లో. అయ్యో లేట్ చేసి సరే నాకు ఇవ్వడం, అందరూ అన్నీ అడిగేశారు నాకు ఎంతే మిగిల్చారు అని అనుకున్నాను యాక్చువల్లీ. వి విష్ యూ ఆల్ సక్సెస్ సరే. థర్డ్ ఇన్నింగ్స్లో నిజంగా మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలని ఐ డ్రీమ్ నుంచి మేము అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.